అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి వీడియో ఒకటి వైరల్ అయింది. ఏంటంటే ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. దేనికోసం ప్రాక్టీస్ చేస్తుంటాడు? సీఎంకి అంత పనిపాట లేదా? అంత ఏంది? పోయి రోజు ఉదయం పూటనేమో మీటింగు, మధ్యాహ్నం పూట హెలికాప్టర్ వేసుకొని తిరగాలి, సాయంత్రం కాగానే ప్రాక్టీస్ చేయాలి, పోయి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మామూలుగానే జనాలు ఎంత బిజీగా ఉన్నారు. ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, అసలు వాకింగ్ చేద్దామని టైం దొరకలేదు. ఏదంటే మన హెల్త్ మనకు కాబట్టి చేయాలి మనం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత ఈజీగా టైం ఒక 3-4 గంటలు సాయంత్రం పూట ఏంటంటే అర్జెంటీనా ఒక ప్రపంచం గెలిచిన ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతోనో ఈయన కలిసి ఆడతాడంట. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? దేనికోసం చేస్తున్నారు? షో ఆఫా లేకపోతే బిల్డప్పా? పోనీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా జిల్లా స్థాయిలో ఉన్న ప్లేయరా? ఎక్కడన్నా మండల స్థాయిలో ఆడిండా? హాబీలు మస్తుగా ఉంటాయి. బాత్రూంలో పాటలు పాడుతుందంతా బాలసుబ్రహ్మణ్యాలు కాలేరు కదా. బాత్రూంలో మస్తు పాడుతుంటారు పాటలు, ఆడికే అది. ఒకవేళ యూత్కు స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించాలంటే స్పోర్ట్స్ మీద యూత్కు మస్తు అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి గారు రాకముందు, పుట్టకముందు నుంచి అవగాహన ఉంది. అప్పటి నుంచి నడుస్తుంది వ్యవహారం అంతా. సరే, ఫస్ట్ వీడియో చూద్దాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని ప్రతిసారి ఎందుకు అడుగుతున్నానంటే, హిట్ కొట్టే వాళ్ళు చాలామంది రెడీ అయిపోయారు, కొడుతూనే ఉన్నారు రిపోర్టు. వేరే దేశాల నుంచి, హైదరాబాదు, విజయవాడ, ఎక్కడెక్కడనో. అసలు మనం ఎవరినేమి విమర్శిస్తలేం, ప్రభుత్వంలో ఉన్న తప్పులు చెప్తున్నాం. ఇట్లా కాదు, మీరు ఇట్లా చేయండి ప్రజల కోసం అని మాట్లాడుతున్నాం. ప్రభుత్వంలో జరిగే మైనస్లు ఏమున్నాయి, జనాలకు వచ్చే సమస్యలు ఇంత దానివల్ల, దాన్ని మనం చెప్తున్నాం. అది కూడా నచ్చలేదన్నమాట వీళ్ళకు. ప్రభుత్వం వీలు కాకుండా ఇంకో ప్రభుత్వం ఉన్నా మనం అట్టే మాట్లాడతాం కదా. ప్రభుత్వం మీదే కదా మాట్లాడొచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోయి ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో మాట్లాడతాం, కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడతామా? పగల ప్రతీకారం మనకి ఏమైనా ఉన్నాయా? కానీ అట్లా తయారైంది. సోషల్ మీడియా మీద తిట్టుకుంటా సోషల్ మీడియానే వాడుకొని మన టీవీ మీద రిపోర్ట్లు కొట్టించే ప్రయత్నం చేస్తారు. దీనిలో కొంతమంది దుర్మార్గులు తయారైనరు. సరే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు చేసే ప్రయత్నం ఏది కూడా సఫలం కాదు. మీరు సపోర్ట్ చేయమని అడుగుతున్నా. ఏంది ఈ వీడియో చూడండి ఒకసారి. గుర్తుపట్టిర్రా? రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఇంకో లాగేసుకొని ఇంకో ప్రాక్టీస్ చేస్తుండు, ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండు. సరే, ఈ ఏజ్లో కూడా ఆయన యాక్టివ్ ఉన్నాడు, దాన్ని ఒప్పుకోవాల్సిందే మనం. ఈ ఏజ్ అంటే ఆయనది ముసలైన కాదు, 56 ఏళ్ళు, 56 ఇయర్స్ రేవంత్ రెడ్డికి. సరే, ఇంకా పొలిటికల్ అంటే 60 ఏళ్ళు వచ్చినా యువకులని చెప్పుకుంటారు, కానీ 56 ఏళ్ళు కొద్దిగా ఫిట్నెస్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఆయన ప్రాక్టీస్ చేస్తుండు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఇది ఆడితే మనమేమి తప్పబట్టే వాళ్ళం కాదు. ఎందుకంటే సరే, ఒక ప్లేయర్ ఆడుతున్నాడు కాబట్టి, ఒక రాజకీయ నాయకుడు ఆడితే మంచిదే, కానీ ముఖ్యమంత్రి కదా, పొద్దుగాలు లేస్తే తలకాయ మీద గోక పెడితే గోకునే టైం కూడా ఉండదు, అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. అదిగాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా సమస్యలు వచ్చినాయి. పోనీ ఈయనేమన్నా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ప్లేయరు కాబట్టి ఆడుతున్నాడు అనుకుంటే ఓకే. బాత్రూమ్ సింగర్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అర్జెంటీనా మెస్సీ అనేది ఆయన ఒక 20 ఏళ్ళకి వెళ్ళి ఫుట్బాల్ ఆయనే గెలుస్తుంది. 2022లో ప్రపంచ కప్ కూడా గెలిచిన ఆయన 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలోనంట పోటీ అంట. ఈయనకు ఒక టీం అంట, ఆయనకు ఒక టీం ఉందంట. అర్జెంటీనా టీం ఒకటి, ఈయన టీం ఒకటి. ఏం చెప్పదలుచుకున్నారు? షో ఆఫ్ కాకపోతే ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని? ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు తెలంగాణకు ఒక టీం ఉంటుంది, ఆ తెలంగాణ టీంకు స్పోర్టివ్గా ఒక గేమ్ నడిపించిండ్రు అంటే సరే ఓకే, గేమ్ నడిపిస్తుండ్రు. మెస్సీతో ఈయన ఆడితే పెట్టుబడులు వస్తాయా? కంపెనీ వాళ్ళు వస్తాయా? రేవంత్ రెడ్డి మంచిగా ఆడుతున్న లాగేసుకొని కాబట్టి మేము పెట్టుబడి పెడతామని వస్తారా? మన స్టెమినా, మన పరిపాలన స్టెమినా అంటే రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనితీరు ఎట్లుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఇండస్ట్రీస్ రావడానికి ఏం చేస్తున్నారు, వాళ్ళ పాలసీ ఏంది, అవి చూసి వస్తారు. లేకపోతే హైదరాబాద్ బ్రాండ్ చూసి కొంతమంది గుడ్డిగా వస్తారు. కానీ మెస్సీతో ఆడితే రారు. మెస్సీతో లాగులేసుకుని ఆడినంత మాత్రాన పెట్టుబడులు రానే రావు. అనవసరమైన షో ఆఫ్ ఇది, అనవసరమైన టైం వేస్ట్, టైం బొక్క అంటున్నా. అంటే వీళ్ళకు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి టైం లేదు, వాటి మీద రివ్యూ చేసే టైం కూడా లేదు, వాటిని తెలుసుకునే టైం కూడా లేదు. కానీ ఇట్లాంటి దాంట్లోకి మాత్రం టైం ఉందా? అంటే ప్రచారం, ఇదంతా ప్రచారం కోసం, పిఆర్ స్టంట్ కోసం చేస్తున్న బిజీ పర్సన్ లాగా కనిపిస్తున్నది. ఎన్ని కష్టాలు ఉన్నాయి జనాలకి చూస్తలేమా? హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్, గద్వాలలో హాస్పిటల్స్లో ఏం సరిగా లేవు. హాస్పిటల్స్ పోతే హాస్పిటల్స్లో మందులు లేవు, కరెంటు పోతుంది హాస్పిటల్లో. వరంగల్ ఎంజిఎంలో కరెంటు పోయింది మొన్ననే, 1 గంట గన్నర.
ఎన్ని సమస్యలు ఉన్నాయి, రైతులు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఎన్ని కష్టాల్లో ఉన్నారు, అసలు జనమంతా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. జనం బతుకు దేవుడా ఎట్లా బతకాలి, ఏమో ఎట్లా ఎట్లా గడ్డకెక్కాలి, ఎట్లా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని కొంతమంది, ఎట్లా బతకాలని కొంతమంది, పంట ఎట్లా చెయ్యాలని కొంతమంది, అప్పులు ఎట్లా తీర్చాలని కొంతమంది. ఇంత వ్యవహారము రాష్ట్రమేమో సంకనాకుండా వెనకపోతుంది. రాష్ట్రమేమో మనం స్ట్రాంగ్గా నిలబడ్డామా, ముందరున్నామా? దీనివల్ల మనం సూపర్, మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ ఉందని చెప్పుకోగలమా? దేనిలోనన్నా అర్జెంటుగా ఏదైనా సమస్య వచ్చి ఒక 100 కోట్లు ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం దగ్గర లేవు, పైసలు లేవు. ఎనికే చూస్తూనే ఉన్నారు కదా. కొత్త ఉద్యోగ కల్పన కూడా లేదు. ఎందుకు అంటే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి చూస్తారని వాళ్ళకి ఉద్యోగాలు నోటిఫికేషన్లు బంద్ చేసిండ్రు. ఉన్న ఉద్యోగుల పరిస్థితి తెలుసు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల పరిస్థితి తెలుసు. పాపం నిన్న ఎవరు చనిపోయినారు ఒక ఆయన. అంటే వాళ్ళ అనారోగ్యం పాలై హాస్పిటల్కి పోతే కనీసం వాళ్ళకు డబ్బులు కూడా లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు. కోర్టుకు పోతే కోర్టు ముట్టికాయలు ఇస్తే ఇస్తుంది, లేకపోతే లేదు. ఇట్లా రకరకాల సమస్యలు. ఎన్ని సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నారు. కానీ వ్యవహారం ఏమో అట్లా కనిపిస్తలేదు. రోడ్లు ఏంది, హెల్త్ సర్వీసులు ఏంది, బిల్లులు ఏంది, ధరలేంది, ప్రజల కష్టాలేంది, నిద్రపోని రాత్రులు గడుపుతుంటారు జనాలు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, బోనస్ ఇస్తామంటే అది ఇవ్వలేదు, మళ్ళీ రైతు భరోసా కోసం ఇవన్నీ చాలా చాలా కష్టాలు ఉన్నాయి. రైతు భరోసా చూస్తున్నారు. ఇన్ని వదిలేసి ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఓన్లీ షో ఆఫ్ చేస్తున్నాడన్న భావన కలిగించడం కరెక్ట్ కాదు కదా. ఈ వీడియో కావాలని కాంగ్రెస్లో వైరల్ చేస్తున్నారు. అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉందా? ఇదే ఇంపార్టెంటా? ఓన్లీ ఫుట్బాల్ ప్లేయరే కావాలనుకుంటే ఈ ఏజ్లో కూడా ఆడొచ్చు. ముఖ్యమంత్రి మనకి రాజీనామా చేసి రోజు ఫుట్బాల్ ప్లేయర్గా ప్రాక్టీస్ చేసి పోయి చేయొచ్చు. సీరియస్నెస్ పరిపాలన కాదు ఇది. లీడర్షిప్లో మన ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలో సీరియస్నెస్ పోయింది. పాలన మీద సీరియస్నెస్ లేదు. పెద్ద పెద్ద నిర్ణయాలు, పాలసీలు, బడ్జెట్లు, ఇట్లా ఎన్నో సమస్యలు పెరుగుతున్న టైంలో అర్జెంటీనా ఎన్నో గేములు గెలిచిన ఆయనతో నేను పోటీ పడతా, ఏంది గెలిస్తే ఏమైనా అవుతుందా? ఇప్పుడు మెస్సీ మీకోసం ఓడిపోవాలనా, లేకపోతే మెస్సీ మీద మీరు ఓడిపోయి ఇజ్జత్ తీసుకోవాలనా? అది ఫ్రెండ్లీ మ్యాచ్ కానీ ఏమన్నా కానీ ఇప్పుడు ఎంత టైం బొక్క, ఎంతమంది ఆఫీసర్లు దాని మీద ఉండాలి, ఏం పని చేయదు, పాలసీలు లేవు, ఏం లేవు. ఇదంతా డైవర్షన్ కోసం, ఇమేజ్ ఓవర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు గేమ్స్ స్టార్ట్ చేయాలంటే వస్తారు, స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పనాలు చేసుకుంటారు, ఆ గేమ్స్ నడుస్తూనే ఉంటాయి, మళ్ళీ లాస్ట్కి వచ్చి ప్రైజ్ ఇచ్చిపోతారు. కానీ నేనే దిగుతా, నేనే ఆడతా, నేనే డ్రెస్ వేసుకొని తిరుగుతా, ఇది ఓవర్ ఎంటర్టైన్మెంట్. ఇది ఇంకా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడం ఏంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫిట్నెస్ ఉంటే ఏంది, రేవంత్ రెడ్డికి 53 ఏళ్ళు వచ్చినా బాగా ఉరుకుతే ఏంది, అది రేవంత్ రెడ్డి గెలిస్తే ఏంది, రేవంత్ రెడ్డి ఓడిపోతే ఏంది, తెలంగాణకు వచ్చేదేముంది, తెలంగాణ ప్రజలకు వచ్చేదేముంది. ఈయన ప్రాక్టీస్ చేయాల్సింది పబ్లిక్ ఇష్యూస్ మీద కదా. పబ్లిక్ ఇష్యూస్ గాలికి వదిలేసి ఫుట్బాల్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్, మాకు పబ్లిక్ ప్రాక్టీస్ మాకు అవసరం లేదు, ఇది కరెక్ట్ కాదు కదా. ఒక పరిపాలకుని దగ్గర నుంచి జనం ఇది ఆశిస్తలేరు కదా. అంటే పొలిటికల్ మార్కెటింగ్కు ఎక్కువ టైం పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. పొలిటికల్ మార్కెటింగ్ అంటే మార్కెట్ చేసుకోవడం, కానీ గవర్నెన్స్కు, పరిపాలనకు తక్కువ టైం పెడుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అంత పబ్లిసిటీ మీదే ఫోకస్, పని మీద తక్కువ. మీడియా మేనేజ్మెంట్ చేసుకొని ప్రజా సమస్యలు కనబడనంత మాత్రాన, మీడియాలో రానంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. అదంతా ప్రజలను కుత ఉడికిస్తుంది. వాళ్ళలో ఉన్న సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకపోవడము. అంటే వానొచ్చి వరదొచ్చి మునిగిపోతే ఇళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని ఇప్పటిదాకా ఇవ్వలేదు, దాని గురించి ఏమైనా రివ్యూ చేయాలి కదా. వానొచ్చి వరదొచ్చి పంటలు ఉడకపోతే ఎకరాకు 10,000, ఇంట్లోకి 15,000 ఇస్తున్నాడు, ఏదైనా ఒక్కటి కూడా ఇచ్చినా ఒక్కటి కూడా ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడాలి కదా. హాస్టల్స్లో మీరు డైట్ ఛార్జీలు పెంచమంటున్నారు, డైట్ ఛార్జీలు పెంచినా ఎందుకు అట్లా అవుతుంది, మీరు మెనూ మొత్తం ప్రకటించినా ఎందుకు అట్లా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, అసలు ఎన్ని మర్డర్లు అవుతున్నాయి. హోమ్ మినిస్టర్ ఆయన చేతుల్లోనే ఉంది. ఇక్కడ వరంగల్లోనా యాసిడా ఏదో కెమికల్ పోసినట్టు అమ్మాయి మీద ఎవరో గుర్తులేని వ్యక్తులు, ఎవడో ఒక లవర్ పోసినట్టే, సరే అదేదో వాళ్ళ పర్సనల్ వ్యవహారం, దాన్ని ఎవడో పసిగడలేదు. ఎవడో గుర్తులేని వ్యక్తులు వచ్చి మహిళ మీద, ఒక అమ్మాయి మీద ఎవడో కెమికల్ పోసిపోతే ఆమె హాస్పిటల్లో సీరియస్గా ఉంది. ఎన్ని కుటుంబాలు అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి తెలంగాణలో. ఎంతమంది రైతులు, 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు రైతులేంది, భూమి ఉన్న రైతులేంది. అసలు ఇవన్నీ పక్కన పడేసి స్పోర్ట్స్ వీడియో వైరల్ చేయడంతోన సమస్యలు పరిష్కారం అవుతాయా? సీఎం ఇమేజ్ అంతా కూడా క్యాంపెయిన్ మీదే ఉంది, ప్రచారం మీదే ఉంది. ఎటు తిరిగి
ఒక ఏమంటారు అబద్ధతా భావం, అన్నీ నేను చేసిన ఫీలింగ్లోనే ఉంటున్నాడు ఆయన. అన్నీ నేనే చేసిన, ఏదో నేను సామెత ముఖ్యమంత్రికి అప్లై చేయను కానీ ఏదో బండి పోతుంటే నేనే మోస్తున్న బండి అనుకున్నదంటే ఏందో మన నేను బోల్చదలుచుకోలేదని. కానీ ఇది కాదు, మార్పు కనిపిస్తలేదని జనం అనుకుంటున్నారు. ఏం మార్పు వచ్చిందా? మీ ఎంటర్టైన్మెంట్ కోసం గవర్నమెంట్ వచ్చిందా? మీ ఎంజాయ్మెంట్ కోసం గవర్నమెంట్ వచ్చిందా? జనానికి ఏం మార్పు తెచ్చింది మీరు? మెస్సీతో పోటీ అనేది సరదానే కావచ్చు, కానీ మీ సీరియస్నెస్, పాలన మీద మీకున్న సీరియస్నెస్ ఏందో అద్దం పట్టే వ్యవహారం ఇది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏందో ప్రభుత్వానికే క్లారిటీ లేదు. లక్ష్యం లేని పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని. ఆయన ప్రచారం చేసుకోనికే, ఆయన ఏదో హీరోని చేసుకోనికే, ప్రచారం చేసుకోనికే కాదు కదా ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఆయనకి. ఆయన పని చేయాలి ప్రజల కోసం. రోజుకు 18 గంటలు కష్టపడతారని చెప్పి మల్లురవి చెప్తాడు, 21 గంటలు కష్టపడతారని చెప్పేసి చామల కిరణ్ కుమార్ చెప్తాడు. తీరా చూస్తే లాగులు వేసుకొని ఈ పని చేస్తుండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.